కార్యం మా ఆంజనేయులు ఏదో అంటే సరే ఓకే ఇవన్నీ చెప్తున్నా కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలున్నాయి కొంత అది కొంత ఆ బలహీనతలున్నాయి నాకు కొంత అట్లా ఎమోషన్ అయినా దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు నేను పుట్టిన నా జీవితము నా లెక్కల నువ్వెక్కడనే నువ్వు నీతోటి ఏమవుతుంది అదంతా నువ్వు జగన్రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు నా సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు నీకు కూడా తెలుసు కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు అదేదో నేనేదో ఆ ఎమోషన్లా ఏడ్చిందా అనేదో రైతుల కోసము నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేసిన పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చారు నాకు ఆ పుట్టుకి ఇచ్చారు నాకు నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది నేనేం కాదంటలేను నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా నాకు మా అమ్మ నాయన అలాంటి పుట్టుకి ఇచ్చారు నాకు మా అమ్మ జమాయమ్మ మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు రేపు గఫలత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా నా కూతురుకో కొడుకుకో అట్లా నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని నీ జీవితం ఎంత నీ బతికెంత నీ లెక్కెంత నీ వ్యవహారం ఎంత నా వ్యక్తిత్వం ముందు నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు కేసీఆర్ని అడుగు హరీష్ రావుని కేటీఆర్ని అడుగు చెప్తారు నీ ఆస్తి నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు 1000 కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన నీకు వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనే ఉంటాడు ఆయన కూడా పర్సంటేజ్లు ఇయ్యలేదట దీనిలో వంచుకుంటున్నాట నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన మా రైతుల కోసం అన్న ఏడు కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు మంత్రి దగ్గర చెప్పు మైక్ పట్టుకొని నేను కళ్ళకి నీళ్ళు కాడుతున్నాయి ఆయనకు నేను జాగలు అమ్ముకున్నా భూములు అమ్ముకున్నా నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజ్లు పంచుకుంటుర్రు నాకు ₹1 కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో ఏడ్చిండా లేదా ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది మొన్న 2 గ్యాంగ్ల ముందు SC కేసు పెట్టిండు ఆయన మీద ఇంకొక లీడర్ ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా అంటే వాళ్ళకే సక్కగా లేదు ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓటు పట్టించుకుంటలే కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు ఇక అది ఆ చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగానే చదివాడు ఆయన మనవి కూడా చదువుతుండే అలా పెట్టి సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన అంటే గట్లున్నది వాళ్ళ కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ బండ్లు ఇస్తారు మేము ఎమ్మెల్యేని గెలిస్తే మాకేమో లేదు కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కుయ్యా అనుకుంటా ఊర్లలో ఎస్కట్ బండ్లు తిరుగుతున్నాయి ఇవాళ మరి ఎమ్మెల్యేలకు గతి లేదు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఏ కార్యకర్త పోతే అనుకో ఎస్కట్ బండి పంపిస్తారట ఈడ కూడా వస్తున్నాయి మీకు తెలుసు ఎవరికి వస్తున్నాయి కదా మెదక్లా 3 బండ్లు 4 బండ్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నాకు కథ ఇవాళ